అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ మార్నింగ్ అయింది. ఈరోజు మనకి సూర్యుడు మార్నింగే వచ్చాడు, సూర్యోదయం కూడా అయిపోయింది. అండ్ సూర్యోదయం అవ్వగానే మీ ప్రియ కూడా పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఇదంతా కామన్ కదండి. సూర్యుడు వచ్చి మనకి వెలుగునిస్తాడు, మీ ప్రియ వచ్చి తెలుగు రాష్ట్రాల ఆకలి తీరుస్తుంది. నిజమే కదండి. మరి నిజం నిప్పు లాంటిది కదా. ఈ రెండు కూడా అంత ఖచ్చితమైన నిజాలు. అయినా మీకు బ్రేక్ఫాస్ట్ ని పరిచయం చేయడానికి ఎప్పుడు కూడా నేను రెడీగా ఉంటాండి. మీకు ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఎలాంటి బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఎప్పుడు కూడా ఇవే నా థాట్స్. అంటే ఎప్పుడు కూడా సదా మీ సేవలో. ఓకే, మరి ఈ రోజు కూడా ఒక చక్కటి బ్రేక్ఫాస్ట్ తో మీ ముందుకు వచ్చాను. మరి ఈ రోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ బీట్రూట్ సెసామే రోటీ. బాగుంది కదా పేరు కూడా, అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. రెసిపీ కూడా చాలా సింపుల్ అండి. మరి చెప్పడం ఎందుకు, నేను చేస్తాను, మీరు కూడా ఫాలో అయిపోండి. బీట్రూట్ సెసామే రోటీని స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో బీట్రూట్ అన్నాను కాబట్టి బీట్రూట్ ముందే తురిమి ఉంచుకున్నాను. ఇలా ఉంచుకుంటే మనకి రోటీస్ చేసేటప్పుడు చాలా ఈజీ ఉంటుంది అండ్ తినేటప్పుడు కూడా బాగుంటుంది. అండ్ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం. సో బీట్రూట్ తురిమి పట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటి, బీట్రూట్ సెసామే. సెసామే అంటే నువ్వులండి. సో నువ్వుల్ని మనం డ్రై ఫ్రై చేసుకోవాలి. అంటే ఆయిల్ లేకుండా జస్ట్ పాన్ లో ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ చాలా మంచిది, అలాగే నువ్వులు కూడా మన బాడీకి చాలా మంచిది, ముఖ్యంగా అమ్మాయిలకండి. ఓకే అండి, ఇవి ఫ్రై అయిపోయాయి. చెప్పా కదా, మరి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఇది ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం సపరేట్గా. సో అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఓకే. అండ్ ఇప్పుడు బీట్రూట్ కూడా సేమ్, అంటే ఆయిల్ వేయకుండా డ్రై ఫ్రై చేసుకోవాలి. సో బీట్రూట్ తీసుకుందాం. పూర్తిగా మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు, ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కంప్లీట్ పోతే ఇంకా దాంట్లో టేస్ట్ ఉండదండి. సో బీట్రూట్ అంటే తింటున్నప్పుడు మనకి కొంచెం క్రంచీగా తగలాలి, వాటర్ కంటెంట్ అన్నీ ఉంటేనే మనకి బీట్రూట్లో ఉన్న అన్ని ప్రోటీన్స్ కూడా సరిపోతాయి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కడ మనకి తగ్గలేదు అండ్ ఆ పచ్చివాసన కూడా పోయింది. సో మీకు ఫ్రై చేస్తున్నప్పుడే ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు కూడా రెడీ అయిపోయి మనకి బీట్రూట్ అండ్ సెసామి. అండ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి. సో రోటీకి ఇంకా రెగ్యులర్గా మీరు రోటీ పిండి ఎలా కలుపుతారో అలా చేసుకోవడమే. గోధుమ పిండి అండ్ తర్వాత ఇందులో లైట్గా ఇంగువ. సో ఇవన్నీ కలిపితేనే ఈ రోటీకి టేస్ట్ వస్తుంది. అండ్ తర్వాత ధనియా పొడి, కొంచెం ధనియా పొడి అండ్ తర్వాత కారం, కొంచెం కారం అండ్ తర్వాత ఉప్పు అండ్ తర్వాత కొంచెం పసుపు. సో ఇవన్నీ వేసాం కదా, మనం ముందు ఇది మిక్స్ చేసేద్దాం. ఇందులో నువ్వుల్ని కూడా కలిపేసుకుందాం. సో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు, ఇవి కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని అండ్ ఈ బీట్రూట్ కూడా కలిపేసుకుందాం. బీట్రూట్ ఎక్కువ వేసుకుంటేనే మంచిది. బీట్రూట్ సెసామే అన్నాం కదా, సో బీట్రూట్ కూడా ఒకసారి వేసుకొని మనం కంప్లీట్గా కలిపేసుకోవాలి. సో ఇది కలుపుకుంటాను. అండ్ ఈ లోపు ప్యాన్ కూడా ఆన్ చేసుకున్నాం. మనకి చపాతీ అయ్యే టైంకి ప్యాన్ కూడా వేడవుతుంది. సో ఫస్ట్ మనం ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని లాస్ట్లో వాటర్ కలుపుకుంటూ మిక్స్ చేద్దాం మనం.
సో వాటర్ యాడ్ చేస్తూ మనం దీన్ని చపాతీ పిండిలా కలిపేసుకుందాం. సో చెప్పా కదా, ఎప్పుడు చపాతీ పిండి ఇవన్నీ కలిపేటప్పుడు వాటర్ ఒకేసారి వేసుకోకూడదు, కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఎంత క్వాంటిటీ పడుతుందో చూసి దాన్ని బట్టి మనం మిక్స్ చేసుకోవాలి. సో చపాతీ పిండి మొత్తం కూడా కలిపేసుకున్నాం. ఇప్పుడు మనం చపాతీ చేసేసుకుందాం. అసలు చూసారా మనకి పిండి అంటే ఈ రోటి పిండి కూడా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, ఓన్లీ బీట్రూట్ వల్ల. సో బీట్రూట్ ఎంత కలర్ ఇస్తుందంటే, ఎంత రెడ్గా ఉందో, మన బాడీలో కూడా అంత బ్లడ్ని ప్యూరిఫై చేస్తుందంట బీట్రూట్. అంటే ప్యూరిఫై చేస్తుంది. ఒకవేళ బ్లడ్ తక్కువైనా, హెమోగ్లోబిన్ తక్కువైనా బీట్రూట్ ఒక్కటి తీసుకుంటే చాలండి, మనకు బ్లడ్ లెవెల్ కానీ ఇంకా ఇవన్నీ కూడా చక్కగా ఈక్వల్ అయిపోతాయి. ఓకే, సో ఇలా మనం దీన్ని కొంచెం పెద్ద పెద్దగా చేసుకుంటే మనకి రోటీలా బాగుంటుంది. అది వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేద్దాం లైట్గా. ఈ రోటీ మొత్తం మనకి కాలాలి కదా, సో రెండు వైపులా కూడా కొంచెం చుట్టూరా ఆయిల్ వేద్దాం. సో ఇది కూడా మీకు కాలింది లేదు చూస్తేనే అర్థమైపోతుంది. కలర్ రెడ్గా ఉంది కాబట్టి కాలినా కూడా, అంటే రెండు సైడ్ల బాగా కాలినా కూడా ఎక్కువ రెడ్ అవ్వదు. ఒకవేళ బాగా ఎక్కువ కాలిపోతే అది బ్లాక్గా అయిపోతుంది, అంటే మాడిపోయింది అని అర్థం. సో అలా కాకుండా మీరు ఇది చూడగానే మీకు అర్థమైపోతుంది. సో చెప్పా కదా, మనం రెండు వైపులా కాల్చుకోవాలి జాగ్రత్తగా. కొంచెం ఎక్కువ హీట్ అయినా కొంచెం ఎక్కువైనా వెంటనే మాడిపోతుంది. ఓకే, చూసారు కదా మనకి రోటీ చక్కగా రెండు వైపులా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. సో రెగ్యులర్గా ఎలాగో చాలా మంది రోటీస్ చేస్తూ ఉంటారు. మీరు రోటీస్ చేసుకున్నప్పుడు ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎస్, కలర్ఫుల్గా ఉంది. మన బీట్రూట్ సెసమే రోటీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. బీట్రూట్ సెసమే రోటీకి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 1 కప్పు, నువ్వులు 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, ధనియా పొడి 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత. బీట్రూట్ సెసామే రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా నువ్వులు, బీట్రూట్ విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఇంగువ, ధనియా పొడి, కారం, ఉప్పు, పసుపు, నువ్వులు, బీట్రూట్, నూనె, సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీ ముద్దను కొంచెం కొంచెంగా తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి. చివరిగా పాన్ పై వేసుకొని నూనెతో రెండు వైపులా కాల్చుకుంటే బీట్రూట్ సెసామే రోటీ రెడీ. బీట్రూట్ అండ్ సెసామీ రోటీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. అబ్బబ్బా, మొత్తానికైతే ఈ టేస్ట్ అదిరిపోయిందండి. అన్ని కూడా కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా సరిపోయాయి. సో బీట్రూట్ సెసామీ రోటీ చాలా బాగుంది. దీన్ని మనం ఇలాగైనా తినచ్చు, లేదా రైతాతో అయినా ప్రిఫర్ చేయొచ్చు. లేదు ఇంకాస్త వెరైటీ కాంబినేషన్ కావాలి, ఇంకెక్కువ టేస్ట్ కావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చేయబోతున్నాను గోలీ కబాబ్ సాస్. దాంతో మనం ఈ రోటీని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మరి గోలీ కబాబ్ సాస్ ఎలా రెడీ చేయాలి నేను చేస్తూ ఉంటా, మీరు చక్కగా ఫాలో అయిపోండి. గోలీ కబాబ్ సాస్ ని రెడీ చేసేద్దాం. సో కబాబ్స్ అంటే మీకు తెలిసిందే కదా, డీప్ ఫ్రై ఐటమ్ బాగుంటుంది. సో డీప్ ఫ్రైకి ముందు మనం ఏం చేయాలి, ఆయిల్ పెట్టేసుకోవాలి. సో ఎప్పుడు మార్నింగ్ వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్ అయినా అప్పుడప్పుడు ఇలా నాన్ వెజ్ టచ్ ఇస్తూ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా. అంటే అన్ని రకాలు టేస్ట్ చేయాలి కదండి. బ్రేక్ఫాస్ట్ అంటేనే మనకి అన్ని రకాలు టేస్ట్ చేస్తూ వెళ్తుంటే మార్నింగే చాలా బాగుంటుంది.
సో మనం నాన్ వెజ్ ఐటమ్ కూడా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ కింద. కబాబ్స్ అని చెప్పా కదా, కాబట్టి ముందు మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. మటన్ కీమా తీసుకున్నాను, సో కబాబ్స్కి. అండ్ తర్వాత శనగపిండి. సో రెగ్యులర్గా కాకపోయినా నాన్ వెజ్ ఐటమ్ కాబట్టి రెగ్యులర్గా కాకపోయినా ఒకేషనల్గా తినచ్చండి. లేదా వీకెండ్స్ టైంలో మార్నింగే చక్కగా నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకునే టైం ఉంటుంది మనకి, కంగారుగా ఉండదు. సో అలాంటప్పుడు చక్కగా ఇలాగ కబాబ్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో గరం మసాలా, తర్వాత కరివేపాకు. కబాబ్స్ కదండి కాబట్టి మసాలా ఇవన్నీ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తేనే బాగుంటుంది. అండ్ తర్వాత పచ్చిమిర్చి. సో చెప్పా కదా, మిర్చి కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఉప్పు. సో ఉప్పు చూసుకొని దానికి తగినట్టు యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత కారం. సో మిర్చి యాడ్ చేశాను కదా, కారం కూడా చూసుకొని వేసుకోండి. అండ్ తర్వాత పసుపు. సో ఇవన్నీ కూడా మనం చాలా సింపుల్ అండి, నాన్ వెజ్ ఐటమ్ కదా, ఎక్కువ ప్రాసెస్ ఏమో అని అస్సలేదు. సింపుల్గా ముందు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత చాలా ఈజీ ప్రాసెస్ అంతా కూడా. తర్వాత లైట్గా బేకింగ్ సోడా, అండ్ తర్వాత కొత్తిమీర, అండ్ తర్వాత పుదీనా మింట్, అండ్ తర్వాత ఆనియన్స్. ఓకే, సో ఇవన్నీ కలిపి మనం మిక్సీ చేసుకోవాలి. సో కబాబ్స్ ఇవన్నీ ఏంటంటే మనకి పిండి గట్టిగానే ఉండాలి కబాబ్స్ టైప్ రావాలి అంటే. కాబట్టి మనం ఫస్ట్ వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలాగే మిక్సీ చేసుకుందాం. ఎస్, మనకి ఇది అయిపోయింది. తీసేసుకుందాం. అండ్ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, మనం వాటర్ అది ఏం యాడ్ చేయలేదు. మనకి చక్కగా ఇది రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా కొంచెం వేడవుతున్నది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం కబాబ్స్లా చేసుకోవాలి. కబాబ్స్ తెలుసు కదా, చక్కగా రౌండ్గా తీసుకుంటే బాగుంటాయి. అండ్ ఇవి మరీ పెద్దగా వద్దు, జస్ట్ చిన్నగా మనం దీన్ని కబాబ్స్లా చేసుకుందాం. తీసుకొని మనం దీన్ని ఇలా రౌండ్గా చిన్న కబాబ్స్ రెడీ చేసుకోవాలి. సో చాలా సింపుల్ ప్రాసెస్. ఓన్లీ అన్ని మిక్సీ చేసుకొని నెక్స్ట్ మనం కబాబ్స్ రెడీ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో ఇలాంటివి పక్కన పెట్టుకుందాం చేసి. సో ఎలాగో రెగ్యులర్గా మనం తీసుకోలేం కాబట్టి అప్పుడప్పుడు చేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ మార్నింగే మనకి అప్పుడప్పుడు ఇలాగ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా తీసుకుంటుంటే చాలా మంచిది. ఓకే అండి, ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేద్దాం. చిన్నగా రౌండ్ బాల్స్ తీసుకుంటేనే బాగుంటాయి మనకి. ఓకే, సో ఇవన్నీ కూడా బాగా డీప్ ఫ్రై అవ్వాలి మనకి. సో చూసారు కదా, ఇవి చక్కగా మనకి ఫ్రై అవుతున్నాయి. మనం సిమ్లో పెట్టి, అంటే ఆయిల్ బాగా బాయిల్ అయిన తర్వాత సిమ్లో పెట్టి అప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లోపల కూడా కుక్ అవ్వాలి కదా. హైలో పెట్టామనుకోండి బయటంతా కుక్ అయిపోతుంది, లోపల కుక్ అవ్వదు. సో మెల్లిగా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉండాలి. అవి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఈలోపు మనం సాస్ కూడా రెడీ చేసేసుకుందాం. సో ప్యాన్ హీట్ అవుతుంది, దీనిలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడవ్వాలి మనకి. ఈలోపు కబాబ్స్ కూడా చూద్దాం. అండ్ ఇప్పుడు
మనకి ఈ ఆయిల్ కూడా వేడైంది. ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసి ఫ్రై చేద్దాం. ఓకే, ఫ్రై అవుతుంటాయి. అండ్ చూసారు కదా మనకి ఇక్కడ కబాబ్స్ కూడా రెడీ అయిపోయాయి. చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి. ఆఫ్ చేసుకొని దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెడదాం. ఎందుకంటే సాస్ కూడా మనకు అయిపోయిన తర్వాత అప్పుడు ఈ సాస్లో దాన్ని మిక్స్ చేసుకోవచ్చు. ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయాయి చూసారు కదా. ఇప్పుడు ఇందులో మనం మిర్చి యాడ్ చేసుకుందాం. అండ్ తర్వాత సోయా సాస్, లైట్గా చిల్లీ సాస్, అండ్ తర్వాత టొమాటో సాస్. సో ఇవన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు ఇందులో మనం కబాబ్స్ని కూడా వేసేసుకుందాం. సో మనం చేసుకున్న కబాబ్స్ అన్నిటిని కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం. రెడీ అయిపోయిందండి. చూసారా, నాన్ వెజ్ ఐటెం కూడా, అంటే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ కూడా మనకి ఎంత క్విక్గా రెడీ అయిపోయిందో. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో అన్నీ మిక్స్ అయిన తర్వాత మనం ఇందులో లైట్గా పుదీనా కూడా వేసుకుందాం. పుదీనా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం. సో ఇలాగా మనకి పుదీనా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చక్కగా ఈవినింగ్ టైం స్నాక్స్ కింద చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. సో లైట్గా స్ప్రింకిల్ చేద్దాం. వేడివేడిగా గోలీ కబాబ్ సాస్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. గోలీ కబాబ్ సాస్ కి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు తగినంత, కారం 1 టీ స్పూన్, సోడా ఉప్పు చిటికెడు, టొమాటో సాస్ 2 టీ స్పూన్లు, చిల్లీ సాస్ 2 టీ స్పూన్లు, సోయా సాస్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 4, ఉల్లిపాయలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. గోలీ కబాబ్ సాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో మటన్ కీమా, శనగపిండి, గరం మసాలా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, బేకింగ్ సోడా, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ కీమా మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్, కబాబ్స్, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోలీ కబాబ్ సాస్ రెడీ. గోలీ కబాబ్ సాస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. కబాబ్స్ లో స్పైసీనెస్ అయితే అదిరిపోయింది. ఫుల్ స్పైసీగా ఉంది. కంప్లీట్ గా మటన్ అవన్నీ కూడా చాలా బాగా కుక్ అయ్యాయండి. అండ్ అన్ని మసాలాస్ వేసాం కదా, అన్ని కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి. కబాబ్ అయితే అదిరిపోయింది. అండ్ సాస్ లో వేసుకున్నాం కదా లాస్ట్ లో, అసలు చిల్లీ సాస్ కొంచెం స్పైసీగా తగులుతుంది, టొమాటో సాస్ కొంచెం ట్యాంగీ స్వీట్ గా తగులుతుంది. మొత్తానికి అయితే ఈ కబాబ్స్ యాజ్ ఇట్ ఈజ్ పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ లో చేస్తారు కదా, ఎగ్జాక్ట్లీ అలాగే వచ్చింది. సో ఇక మీదటి నుంచి బయటికి వెళ్లకుండా మీరు ఇంట్లోనే చక్కగా కబాబ్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అబ్బా, మొత్తానికైతే
ఈ డిష్ కూడా చాలా బాగా వచ్చిందండి. రోటీ సూపర్ అదిరిపోయిందని చెప్పాలి. అండ్ కబాబ్స్ విషయానికి వస్తే ఇది కూడా అల్టిమేట్ గా ఉంది. మరి రెండు కాంబినేషన్ బాగుంటుంది, లేదా చెప్పా కదా ఈవినింగ్ టైం స్నాక్స్ కింద అయినా చేసుకుని తినొచ్చు. ఓకే, మరి ఈ రోజు చక్కగా చూసి నేర్చుకున్నారు కదా. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ డెలీషియస్ వంటకాలతో మీ ప్రియా మీ ముందుంటుంది. అంటిల్ దెన్, బై బై.